అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 6 నెలలు అవుతుంది. ఇంకో 10 రోజులు అయితే 6 నెలలు పూర్తయినట్టు. సో ఈ 6 నెలల్లో ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు. జూన్ 12వ తేదీన జూన్ 12, 2024న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే రోజు పవన్ కళ్యాణ్ గారితో సహా కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలలు అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ 3వ తేదీ ఈరోజు. సో అనేక అంచనాలు ఉన్నాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అస్సలు నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ 5 ఏళ్లలో అనేక వర్గాలు ఆ పార్టీ వలన, ఆ పాలన వలన ఇబ్బందులు పడ్డారు. కాబట్టి కొంతమంది నేరుగా డైరెక్ట్గానే ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు, కొంతమంది ఓట్ల ద్వారా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎలాగైతేనే వైసీపీని మూలను కూర్చోబెట్టారు, మామూలుగా కాదు, చావు దెబ్బ కొట్టి మూలను కూర్చోబెట్టారు. మరి కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అనేది సింపుల్గా నేను ఒక 5-6 నిమిషాల్లో చెప్పేస్తాను. చాలా సింపుల్గా, ఇందులో ఎటువంటి పార్షియాలిటీసో ఇంటెన్షన్సో ఏమీ లేవు, వెతకొద్దు. పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ చెప్పుకుందాం. సో ముందు పాజిటివ్స్ చెప్తాను, తర్వాత నెగిటివ్స్ చెప్తాను. పాజిటివ్స్లో ఫస్ట్ పాయింట్, ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన పాయింట్, పరిశ్రమలు రాక, పెట్టుబడులు రాక. బహుశా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ళు మొత్తం మీద ఈ పాటి పెట్టుబడులు వచ్చేలేదో తెలియదు. దొంగ లెక్కలు కాకుండా ఒరిజినల్ లెక్కలు చెప్తే గట్టిగా 2-3 లక్షల కోట్లు కూడా వచ్చి ఉండవు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కళ్ళెదురుగా మన అందరికీ తెలిసి ఇందులో దొంగ లెక్కలో ఫేక్ లెక్కలో వేయాల్సిన అవసరం లేదు. బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ వస్తుంది కదా, కన్ఫర్మ్ అయింది. వాళ్ళు మచిలీపట్నం అన్నారు, ఆ తర్వాత కాకినాడ అన్నారు, చివరికి అది రామాయపట్నంలో కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. 90% ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు. 60,000 కోట్ల పెట్టుబడి. అలాగే ఆర్సెలార్ మిత్తల్, అది బహుశా మన దేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్, 1,41,000 కోట్లు. మన దేశంలో ఇప్పటి వరకు ఇంత భారీ పెట్టుబడులు ఏ సంస్థ పెట్టాల. అది ప్రపంచంలోనే ఈ ఉక్కు పరిశ్రమల్లో సెకండ్ బిగ్గెస్ట్ సంస్థ అనమాట ఆర్సెలార్ మిత్తల్ విత్ నిప్పోన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, వాళ్ళతో కలిపి అనుకుంటా వాళ్ళు చేసింది. అంటే వాళ్ళిద్దరూ టైఅప్గా పెడుతున్నారనమాట. సో వీళ్ళు 1,41,000 కోట్ల పెట్టుబడి. ఇది అనకాపల్లి జిల్లాలో రాబోతోంది. మరొకటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అది కూడా భారీ ఇన్వెస్ట్మెంట్. ఇలా 3 పెద్ద ఇన్వెస్ట్మెంట్లు ఉండగా ఇంకా టీసీఎస్, విశాఖపట్నంలో టీసీఎస్ వాళ్ళు దాదాపుగా 10,000 మంది ఉద్యోగులను తీసుకునేలాగా వాళ్ళు ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఇట్లా మొత్తం మీద ఈ 6 నెలల్లోనే సుమారుగా రఫ్గా ఒక 3 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే రావడానికి మార్గం సుగమమైంది. 3 లక్షల కోట్లు 6 నెలల్లో, ఇంకా ఎక్కువే ఉండొచ్చు తప్ప తక్కువ ఉండదు. తద్వారా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాదాపుగా 3.5 లక్షల మందికి ఉపాధి. ఇది ఖచ్చితంగా మంచి విషయం, అప్రిషియేట్ చేయాల్సిన అంశం. తర్వాత ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పాజిటివ్ అంశాల్లో మనం చెప్పుకోవాల్సింది, ప్రజలకు స్వేచ్ఛ ఉంది. గతంలో ప్రతి వారం కూడా ఏదో ఒక గొడవ, ఏదో ఒక వర్గాన్నో, ఏదో ఒక నాయకుడినో, ఏదో ఒక ప్రాంతాన్నో ఏదో ఒక టార్గెట్ చేసుకొని ఒక గొడవ సృష్టించడం. మీరు అసలు మామూలుగా కాదనమాట అవి గొడవలు. అసలు మనం లెక్క పెడితే 100 గొడవలు ఉంటాయి. అటువంటి ఇష్యూస్ ఇప్పుడు ఏమీ లేవు. ప్రశాంతంగా సాఫీగా వెళ్ళిపోతుంది రాష్ట్రం. అంటే ప్రజలకు స్వేచ్ఛ ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రజలకు ఫ్రీడమ్ ఉంది. దే ఆర్ ఫీలింగ్ ఫ్రీడమ్. గతంలో ఏ వారం ఏమవుద్దో తెలియదు, ఎవరు ఇల్లు కొడతారో తెలియదు, ఏది కూల్ చేస్తారో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎవరింటికి అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి డోర్లు పగలగొడతారో తెలియదు, ఎవరికి నోటీసులు ఇస్తారో తెలియదు, ఏ ముసలాన్ని అరెస్ట్ చేస్తారో తెలియదు. గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి స్థలం ఇచ్చారని ఒక గ్రామాన్ని లేపేయాలనుకున్నారు. ఒక జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టి ఆ సెంటిమెంట్తో ఆడుకోవాలనుకున్నారు. మాస్క్ ఇవ్వలేదని అడిగినందుకు డాక్టర్ గారిని ఇబ్బంది పెట్టి ఆయన చావుకు కారణమయ్యారు. ఇలా చాలా ఉన్నాయి, నేను చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉన్నాయి. సో అటువంటి ఈ 6 నెలల్లో పెద్ద వివాదాలు అయితే లేవు. ప్రజలు అయితే ఫ్రీడమ్గా ఫీల్ అవుతున్నారు. అది ఒక పెద్ద అప్రిషియేట్ చేయాల్సిన అంశం, పాజిటివ్ అంశం. ఇక రాజధాని విషయంలో కాస్త బెంగ తీరింది. గతంలో మనకు రాజధాని ఏంటి అనే భయం ఉండేది. ఇప్పుడు రాజధాని విషయంలో బెంగ తీరింది.
రాజధాని నిర్మాణ పనులు కూడా డిసెంబర్ 15వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మెట్రో కూడా వస్తుంది అంటున్నారు. గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మెట్రో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది అని రాశారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. అయితే గతంలో కేంద్రం సహకారం లేదు, ఇప్పుడు కేంద్రం సహకారం ఉంది. కాబట్టి అప్పుడు ప్రకటనలకు పరిమితమైన మెట్రో ఇప్పుడు పట్టాలెక్కే అవకాశం అయితే ఉంది. కాస్త ఆశించవచ్చు విశాఖపట్నానికి అండ్ విజయవాడ కలిపి. విజయవాడలోనేమో ఇటు గన్నవరం నుంచి అటు అమరావతి వరకు పెడతారంట. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు 1వ ఫేజు, అక్కడి నుంచి అమరావతి వరకు 2వ ఫేజ్ పెడతారంట. అలాగే విశాఖపట్నంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అటు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు పెట్టే ఛాన్స్ ఉందంట. మెట్రో ప్లాన్ చేస్తున్నారు. ఇది నిన్నే డిపిఆర్లు కూడా ఆమోదించారు. కేంద్రం ఒప్పుకుంటే కేంద్రం కూడా డబ్బులు ఇస్తే అయిపోద్ది. 2029 నాటికి అట్లీస్ట్ ఫస్ట్ ఫేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ హోప్ ఫర్ ద బెస్ట్. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం పనులు అవి ఇవి బాగానే ఉన్నాయి. తర్వాత మనం చెప్పుకోవాల్సింది గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సిమెంట్ రోడ్లు నిర్మాణం అవుతున్నాయి. గతంలో ఎప్పుడైనా సిమెంట్ రోడ్లు వేసారా? గత 5 ఏళ్లలో లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పనుల మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా దాదాపుగా 4,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తున్నారు. 4,500 కోట్లు, 4,500 కిలోమీటర్ల, 4,500 కోట్లు అనుకుంటా. ఎనీవే ఏదైనా సరే గత ప్రభుత్వంలో ఇది లేదు, ఇప్పుడు జరుగుతుంది. సో ఇది ప్రస్తుతానికి పనులు జరుగుతున్నాయి. అలాగే మరో కీలకమైన అంశం ఏంటంటే కేంద్రం సహకారం బాగుంది. గతంలో కేంద్రం సహకారం లేదు. ఇప్పుడు కేంద్రం కూడా కాస్త పాజిటివ్గా ఉంది. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి కేంద్రానికి కూడా. కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్, ఈ బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ లేదు. ఎన్డీఏ కూటమి మొత్తం కలిసి ఉంటేనే కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంపీలు కీలకం. అందుకని కేంద్రం కూడా పచ్చిగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మక ప్రయారిటీ ప్రాధాన్యత క్రమంలోనే చూస్తున్నారు. సో ఇవన్నీ మనకి పాజిటివ్ కోణంలో చెప్పుకోవచ్చు. వీటిల్లో నేనైతే అన్నిటికంటే ప్రజలు స్వేచ్ఛగా ఫ్రీడమ్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఇంకా మిగిలిన పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్స్ కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. అందులో మొదటిది ఏదో ఒక సంక్షేమ పథకం. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతీ నెల ఏదో ఒక సంక్షేమ పథకం ప్రజలకు వెళ్ళేది. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేవి ఏదో ఒక పేరుతో. కానీ ఇప్పుడు అది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లీస్ట్ నేను ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసేది పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో క్లారిటీ లేదండి. ఇంకా ఎన్నాళ్ళు? కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. గత ప్రభుత్వం 3,000 కోట్లు బకాయి పెట్టింది. ఓకే, పోనీ వాళ్ళ బకాయిలు వదిలేసి వీళ్ళు 2 క్వార్టర్లు పూర్తయ్యాయిగా. వీళ్ళైనా కనీసం ఒక ఇన్స్టాల్మెంట్ అయినా రిలీజ్ చేయాలిగా. క్లారిటీ లేదు. జస్ట్ ఒక జీవో ఇచ్చారు, ఒక ట్వీట్ చేశారు, త్వరలో ఇస్తాము అని. లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు, దశల వారీగా ఇస్తాము, త్వరలో ఇస్తాము అని. సో పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. ఎగ్జామ్ ఫీజు కూడా కట్టే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ఇది తప్పే. 100% ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాత్రం పిల్లలను దాదాపుగా 9-10 లక్షల మంది పిల్లలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది క్లారిటీ ఇవ్వని కారణంగా. అలాగే కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది ప్రభుత్వం పట్ల. నిత్యావసర ధరలు పెరిగాయి కాబట్టి, ఇతరత్ర ధరలు పెరిగాయి కాబట్టి, ప్రభుత్వం ఆశించినంత మార్పు రావట్లేదు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో కొన్ని వర్గాల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది. అది పెరగొచ్చు, తగ్గొచ్చు, ఇంకా టైం ఉంది. అలాగే పొలిటికల్ కరప్షన్ ఏమాత్రం తగ్గల. నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, పచ్చిగా చెప్పుకోవాలంటే పొలిటికల్ కరప్షన్ అంటే ఎమ్మెల్యేల స్థాయిలో జరిగే అవినీతి ఏమాత్రం తగ్గల. వైసీపీ ఉన్నప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది. అప్పుడు ఆ ఎమ్మెల్యేలు వాటాలు తీసుకున్నారు, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు వాటాలు తీసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఇసుక, మద్యం దానిలో కుమ్మేశారు, ఇప్పుడు వీళ్ళు కుమ్మేస్తున్నారు. వాళ్ళు నెల్లూరులో ఉన్న క్వార్ట్జ్లో కుంభకోణం చేశారు, ఇప్పుడు వీళ్ళు నెల్లూరులో క్వార్ట్జ్ని మొన్నే దుకాణం ఓపెన్ చేశారు. సో దానిలో ఎటువంటి మొహమాటాలు లేవు. భూముల కుంభకోణాలు, వాళ్ళు భూముల కుంభకోణం చేశారు, వాళ్ళ దగ్గర వీళ్ళు షేర్ తీసుకుంటున్నారు. సో ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే వైసీపీ చేసిన స్కామ్స్లో టీడీపీ వాళ్ళు వాటాలు తీసుకొని సైలెంట్ అయిపోతున్నారు. మాట్లాడితే సిఐడి విచారణ అంటున్నారు, ఆ విచారణ అంటున్నారు, సిట్ అంటున్నారు, కానీ ఏమీ జరగట్ల. అన్నీ కూడా ఎక్కడికక్కడ లెవెల్ చేసేసుకుంటున్నారు, సర్దుమనిపోతున్నాయి. కాబట్టి నేను ఇంక పచ్చిగా చెప్పుకోవాలంటే ఉదాహరణలు, ప్రూఫ్స్తో సహా చెప్పగలను. కానీ ఏడుస్తారు కాబట్టి ఉదాహరణలు, ప్రూఫ్స్ ప్రస్తుతానికి చెప్పట్ల. కాకపోతే పొలిటికల్ కరప్షన్ జరుగుతుంది అనే మాట వాస్తవం.
దాన్ని కంట్రోల్ చేయలేదు అనే మాట వాస్తవం. ఇక మనం కీలకమైన కేసుల్లో కదలిక లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశారు. సో కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో కూడా కొన్ని కీలకమైన కేసుల్లో కదలిక లేకపోతే ఎట్లా? ఒక 3 అడుగులు ముందుకు పడి 6 అడుగులు వెనక్కి పడుతున్నాయి. రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన కేసు ఇప్పటికి ఇంకా ఒక స్టేజ్కి రాలే, ఒక దశకి రాలే. సో ఈరోజే ఒక అప్డేట్ ఉందిలే, వాంగ్మూలం ఏదో బయటకు వచ్చింది, అది మళ్ళీ నేను చెప్తానులే. కానీ సో ఇటువంటి కేసులు చాలా కేసులు ఉన్నాయి. గతంలో వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశారు, చాలా ఆరోపణలు చేశారు ఇదే టీడీపీ జనసేన వాళ్ళు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? టీడీఆర్ బాండ్ల స్కామ్ ఏమైంది, ఆ మదనపల్లి ఫైల్స్ తగ్గడం కేసు ఏమైంది, ఇంకా చాలా కేసులు పక్కకి వెళ్ళిపోయాయి అనమాట. అట్లా కదలకలేదు. ఇలా అలాగే కార్యకర్తల్లో నిరుత్సాహం ఉంది, కార్యకర్తలకు పనులు జరగట్లేదు, ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా కొన్ని పనులు జరగట్లా. కార్యకర్తలకు ఎమ్మెల్యేలు పనులు చేయట్లా, ఎమ్మెల్యేలకి పెద్దల పనులు చేయ అంతే. అందరు ఎమ్మెల్యేల గురించి చెప్పట్లా కొంతమంది. కాబట్టి కార్యకర్తల నిరుత్సాహం ఉంది, గవర్నమెంట్ వచ్చిన హుషారు లేదు. సో 6 నెలలు అయింది ఓవరాల్గా. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు ఏంటంటే, కొన్ని విషయాల్లో పాజిటివ్, కొన్ని విషయాల్లో నెగిటివ్ ఉన్నారు. ఏదైతేనే రైతులకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వాలా, ప్లస్ విద్యార్థులకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వాలా, గతంలో ప్లస్ మహిళలకు కూడా ఇప్పటి వరకు ఏ డబ్బులు ఇవ్వాలా. ఏదో పెన్షన్ పెంచారు, పెన్షన్ డబ్బులు 3,000 4,000 చేశారు, మంచి విషయమే. కానీ 6 నెలలు అయిపోయింది కాబట్టి జనం మర్చిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన విధానమే ఒక రకంగా కొంతమందికి బెటర్ అనిపిస్తుంది. వీళ్ళు ఒకేసారి 1000 పెంచడం వలన ఆ విలువ తెలియదేమో. ఒక 6 నెలలు అయ్యేసరికి మర్చిపోతారు. 4,000 అంటారు ఇప్పుడు కొన్నాళ్ళు అయితే. ఇంకా పెంపును ఆశిస్తారు, ఎంత ఇచ్చినా చాలదు జనంకి. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లీస్ట్ మహిళల ఖాతాల్లో ఏదో ఒక పేరుతో అమౌంట్ పడేది, ఇప్పుడు అలా పడట్లా. కాబట్టి మహిళలు కూడా అసంతృప్తిగా ఉన్నారు, కొన్ని వర్గాలు, అందరి గురించి కాదు, కొన్ని వర్గాలు. రైతులు అసంతృప్తిగా ఉన్నారు, ప్లస్ విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయిందంటే చెప్పలేం. ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సక్సెస్ ఉంది. కొన్ని అంశాల్లో సక్సెస్, కొన్ని అంశాల్లో ఫెయిల్యూర్. థ్యాంక్ యూ.